వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయము దొంగే దొంగ దొంగ అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిపే రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇప్పుడు ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్తుంటే అది ఆపడం మానేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళి విశాఖపట్నం ఎంపీ గారు, గాజువాక ఎమ్మెల్యే గారు కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఒకవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగినట్లయితే మేము మా పదవులకి రాజీనామా చేస్తామని చెప్పడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది. మీ పదవులు రాజీనామా చేస్తే ఏం లాభం? మీరు అధికారంలో ఉన్నారు, మీ పాలక పక్షంలోనే బీజేపీ పార్టీ కూడా ఉంది కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే మేము కేంద్రంలోని ఉపసంహరించుకుంటాం సపోర్ట్ అని చెప్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్